విచారణకు సహకరిస్తా, ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు హాజరు కాలేను, మరో తేదీని ఫిక్స్ చేయండి, అదే రోజున ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు రండి, వాంగ్మూలం ఇస్తా, మున్సిపల్ ఎన్నికల నామినేషన్స్కు లాస్ట్ డేట్, ముందస్తు ప్రోగ్రామ్స్ వల్ల కుదరడం లేదు, తేదీ వాయిదా కోరుతూ సిట్ అధికారులకు కేసుల లేఖ స్పందించిన సిట్, త్వరలోనే కొత్త తేదీ ప్రకటన, గులాబీ బాస్తో హరీష్ రావు భేటీ, ప్రత్యేక చర్చ అంటూ చూస్తా ఉన్నాం. సో విచారణ కాదు ప్రతీకారం, ప్రజల దృష్టి మళ్లించేందుకే కేసీఆర్కు నోటీసులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రేవంత్ చిల్లర రాజకీయాలకు పరాకష్ట, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు, మున్సిపల్ ఎన్నికల కోసమే నోటీసులు అంటూ జాగృతి అధ్యక్షురాలు కవిత అంటూ చూస్తా ఉన్నాం. సో తేలిపోతుంది కదా, కేసీఆర్కు నోటీసులు ఇస్తే కథ ఏంది, కార్ఖాన ఏంది అన్నీ కూడా బయటపడతాయి కదా. ఎందుకు తొందరపడుతున్నారు మీరు? సత్యపూసలు అయితే ఎందుకు భయపడాలి? చేసినే లంగా లఫంగ పనులు, భార్యాభర్తల వాట్సాప్ మెసేజ్లు, ఆడోళ్ళ కాల్స్ వినడము, ఇది అన్ని చిల్లర కథలు ఏం చేశారు రా నాకు అర్థం కాదు. ఎంత ఎక్స్ట్రాషన్ చేశారు, ఎంత దుర్మార్గం చేసి మిమ్మల్ని వదలాలనా? మీరు సొక్కం పూస పనిచేసి చెప్పేసి పెద్ద కేసీఆర్కి నోటీస్ ఇస్తామని కూడా మాట్లాడుతున్నారు. చేస్తే లంగా పనులు, దానికి ఇంకా మళ్ళీ మీరు ఇంకా దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో నేను ఏమంటున్నాను, రేవంత్ రెడ్డి మీరు ఈ ఫోన్ ట్యాపింగ్ ఎంత తాత్సారం చేస్తే, ఎంత డిలే చేస్తే మీకు అంత నష్టం. మీరు ఎందుకంటే ఇది గత ప్రభుత్వంలో జరిగింది, ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోతుంది, ప్రజలు మర్చిపోతారు, ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోరు ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి. మీరు ఏమి లేకుండా ఇదంతా కూడా పెద్ద డిలే చేసుకుంటూ పోతా ఉన్నారు. మీకు ఆధారాలు దొరుకుతలేవా అంటే ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నప్పుడు కూడా మరి ఎందుకు కనీసం ఒక్కరిని కూడా అరెస్ట్ చేసేటువంటి పాపాన పోలేదు? గమనించండి ఒకసారి. ఇండియాలో విమానాల తయారీ, రిపేర్ మెయింటెనెన్స్ కూడా మన గగనతలకి రష్యా సాగరం యుఏసి హెచ్ఏఎల్ మధ్య భారీ డీల్, భారత విమానానికి సరికొత్త మలుపు అంటూ చూస్తాను. అంతర్జాతీయ స్థాయికి ప్రభుత్వ స్కూల్స్, అందుకోసం సలహాలు సూచనలు ఇవ్వండి, తెలంగాణను నాలెడ్జ్ హబ్గా మారుస్తాం, ఆర్థికంగా విద్యాపరంగా అగ్రగామిగా నిలుపుతాం, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ సందర్శనలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తున్నాం. అంత ఉత్తమొచ్చాడండి. విద్యాశాఖ మంత్రిగా 2 సంవత్సరాల నుంచి నువ్వు చేసినటువంటి సంస్కరణలు ఏంటో చెప్పు ప్రజలకి. ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి, 3 సంవత్సరాలు లేదు సరిగా, ఏమైనా చేస్తావా? విద్యాశాఖని దగ్గర పెట్టుకో, హెచ్ఎండిఏని దగ్గర పెట్టుకో, హోంశాఖని దగ్గర పెట్టుకో, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర పెట్టుకో, కీలక శాఖల దగ్గర పెట్టుకొని వాటిని సర్వనాశనం చేస్తున్న డిపార్ట్మెంట్. విద్యాశాఖ అనేది వేరే వాళ్ళకి ఇస్తే కనీసం అలా ఏమేమి సంస్కరణ ప్రభుత్వం ఒక విధానం రెడీ చేయాలి, దాని ప్రకారం పని చేపియాలి. అది వద్దు, మన దగ్గరే ఉండాలి. రాబడొచ్చేటువంటి డిపార్ట్మెంట్లో మన దగ్గరనే ఉండాలి. మీరట ఏంటది అంతర్జాతీయ స్థాయికి ప్రభుత్వ స్కూల్స్ అట చేస్తావా? చేసే దమ్ముందా? ఎందుకే అన్ని పనికిమాల ముచ్చట్లు కేసీఆర్ మించిన పిట్టల ద్వారా తయారవుతున్నాడు రేవంత్ రెడ్డి.